ముహూర్తం వచ్చేసరికి 8కి అయితే మేము 7:30కి కూడా మండపం ఎత్తుక్కుంటూ ఉన్నాము. అట్టుంటది మనతోని. హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? మ్యారేజ్ సీజన్ కంటిన్యూషన్. మ్యారేజ్ మార్నింగ్ అప్పుడు మా సైడు కొండకెదురు నడవడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. సో, దానికోసమే ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నమాట. అందరు రెడీ అయ్యి వచ్చారు. ఇంట్లో పూజ చేసుకొని, టెంకాయ కొట్టుకొని బయలుదేరుతామనమాట. అమ్మాయైనా, అబ్బాయైనా గుమ్మడికాయ నెత్తిన పెట్టుకోవాలి మా సైడ్. అండ్ తండ్రి అనేవారు కర్ర పట్టుకొని ఆ కర్రకి చివర వడపప్పు అనేది యాడ్ చేసి ఉంటుంది. మూట కట్టి ఉంటుంది అంటారు మా సైడ్. తీసుకొని బయలుదేరామన్నమాట. బయలుదేరుతూ ఇక్కడ హారతి ఇచ్చేసి బయలుదేరాము. అండ్ వాళ్ళ ఇంట్లో 1 డే నిద్ర చేసి ప్రతానాన్ని తీసుకొస్తారనమాట. నేను అది మీరు చూసినట్లయితే సెకండ్ పార్ట్లో చెప్పాను. సెకండ్ పార్ట్లో అండ్ బిఫోర్ పార్ట్లో కూడా చెప్పాను మీకు. ప్రతానం వచ్చింది, వాళ్ళు విడిదేని నుంచి తీసుకొచ్చారు ఊరేగింపుగా అని. మనము వచ్చిన దగ్గర నుంచి దేవుడి సన్నిధి దగ్గరే పెడతారనమాట మా సైడు. అది పెట్టేసి మేము ఎదురు నడిచిన తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళకంతా భోజనం చేసి పంపించేస్తాము. మా ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు వారు పోస్తారు. వారంటే వాటర్ పోస్తారనమాట. 2 బిందెల్లో. పెద్ద ముత్తైదు అనే వాళ్ళు పోస్తారు, లేకపోతే మేనత్త వరుస అయినోళ్ళు పోస్తారు. మా అత్తయ్య పోస్తున్నారు ఇక్కడ. ఇళ్ళ తాళాలతో ఒక క్లాత్ అనేది పట్టుకొని ఉండాలి. బాలదాసులు కూర్చున్నారు కదా నా పక్కన, అమ్మ వాళ్ళు చేసినప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడకపోయినట్లయితే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఇది మా సైడ్ వచ్చేసరికి పోలేరమ్మ తల్లికి ఎదురు వెళ్ళకూడదు అంటారు. మా ఇంటికి రైట్ సైడ్ లో పోలేరమ్మ తల్లి ఉంది. అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు, కానీ ఆ దారి పోలేరమ్మ తల్లికి ఎదురు నడిచినట్టు అవుతుంది అని చెప్పి అటు ఎవరు వెళ్ళరు. చుట్టూ తిరిగి వెళ్తామన్నమాట. మేమందరం ఒక చోట, వాళ్ళందరూ ఒక చోట. వేప చెట్టు ఉంటుంది, అదే కొండకెదురు నడవడం. వెంకటేశ్వర స్వామిని అక్కడ పీట వేసి, ముగ్గు వేసి, పీట వేసి ఆరాధిస్తారనమాట. మా ఊరు సైడ్ ఆచారం అది. వెళ్తూ గోవిందా గోవిందా అనుకోవాలి. కొందరి ఊర్లో వారు కంటిన్యూగా పోస్తూ ఉంటారు. మా ఊర్లో అయితే ఇంటి దగ్గర పోయించుకుంటారు అంతే, వారు ఇంకెక్కడ పోయారు. కృష్ణాస్ ఊర్లో అయితే ప్రతి ఇంటి వారు పోస్తారు. మాకు అలా లేదు, ఇంటి దగ్గర పోయడమే, ఇంకెక్కడ పోయరు. ఉంది ఒకే రాష్ట్రంలో, బట్ వాళ్ళకి మాకు డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉండదు, కిలోమీటర్స్. ఓన్లీ ఒక 1/2 అవర్ టైం పడుతుంది వాళ్ళ ఊరికి మా ఊరికి. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి. కాకపోతే అది వచ్చేసరికి మా అత్తయ్య వాళ్ళ సైడ్ పద్ధతిలాగా జరిగింది, మా మామయ్య వాళ్ళ సైడ్ పద్ధతిలాగా జరగలేదు. బికాస్ మా మామయ్య చనిపోయిన తర్వాత మా అత్తయ్య గారు వెళ్ళి వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరే ఉన్నారు. మా అత్తయ్య ఒక్కరే అనమాట వాళ్ళ నాన్న వాళ్ళకి. అత్తయ్య వాళ్ళది రావినూతల, మా మామయ్యది వాబెన్నపాలెం అన్నమాట. మాది వాబెన్నపాలెం అవుతుంది. బట్ మా అత్తయ్య అక్కడ ఉండటం వల్ల ఆ స్టైల్లో పద్ధతులు జరిగినాయి. అది కూడా వీడియో పెడతాను. వాళ్ళు ఎలా చేసుకుంటారు, ఎలా పాటిస్తారు, ముందు రోజు ఏం చేస్తారు, తర్వాత రోజు ఏం చేస్తారు, ఇవన్నీ పెడతాము. ప్లీజ్ అప్కమింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కమెంట్ చేయండి మీ సైడ్ ఎలా జరుగుతుంది ఏంటి, మీ సైడ్ పద్ధతులు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను తెలుసుకుంటాను. టైం లేదు, కన్యాదానం పెట్టుకున్నాము. మా డాడీ ఏమో కంటిన్యూస్లీ అరుస్తున్నారు, త్వరగా కానివ్వండి త్వరగా కానివ్వండి. బట్ మ్యారేజ్ 8:15కైనా మేము 7:15 అప్పుడు విడిదింటికి వెళ్ళామన్నమాట. అంటే ఎన్నో ఆశలు, అంతా చాలా సంతోషంగా ఉంటుంది. బట్ కొన్ని అనుకోని కారణాల వల్ల కొంచెం స్పాయిల్ కూడా అయింది. అవి పర్సనల్స్, చెప్పేవి కాదు. ఇలా ఇంకా కొండకెదురు నడవడానికి మేము ఒక ప్లేస్ పెట్టుకుంటాము అని చెప్పాం కదా మా ఊరి వాళ్ళు, అంటే నాన్న వాళ్ళ సైడ్ అనమాట. ఇలా వచ్చేసిన తర్వాత ముత్తైదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా మేనత్త గారే నీళ్లు చల్లి బియ్య పిండితో ముగ్గు వేసి పీట పెట్టి అవన్నీ పెట్టి మేము అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకుంటాం అనమాట. చేసి ఇంకా పక్కనే సాయిబాబా గుడి ఉంటే వెళ్ళామన్నమాట. నెక్స్ట్ ఇంటికి వెళ్ళి భోజనాలు చేసి మళ్ళీ కంటిన్యూషన్ గుళ్ళకి వెళ్ళి టెంకాయలు కొట్టొచ్చాము. అది నెక్స్ట్ పార్ట్లో పెడతాను. వీడియో చాలా లెంతీ అయిపోతుందని తక్కువ పెడుతున్నాను. ప్లీజ్ వెయిట్, సబ్స్క్రైబ్, బాయ్.